కడప జిల్లా స్వేచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బద్వేలుపట్నంలో క్లీన్ ఎయిర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్జీఓ చంద్రమోహన్ స్థానిక జిల్లా పరిషత్ స్కూల్ వద్ద నుంచి ప్రధాన రహదారుల వెంబడి కొనసాగించారు. సైకిల్ ర్యాలీ ప్రజా రవాణాను ప్రోత్సహించడం, పరిశ్రమల్లో స్వచ్ఛమైన ఉత్పత్తి పద్ధతులు అవలంబించడం, గాలి కాలుష్యాన్ని నివారించడానికై ప్రజల అవగాహనపై సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అందరూ ఒకే లైన్లో ఉండండి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈరోజు ఈ నెల అక్టోబర్ నెలకు సంబంధించి 3వ శనివారం మనము క్లీన్ ఎయిర్ కాన్సెప్ట్తో ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనము నిర్వహిస్తున్నాం. సో ఇందులో భాగంగా మనము ప్రజా రవాణాని ప్రోత్సహించడం, అలాగే మన విద్యుత్ కంటే కూడా సోలార్ విద్యుత్, అలాగే విండ్ విద్యుత్, అలాగే ఈ యొక్క ప్రజా రవాణాని ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఒక బైకు, ఒక కారు యూజ్ చేసి దానివల్ల ఖర్చు పెరుగుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది. అలా కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోత్సహించాలా, వీలైతే సైకిళ్ళు, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఇప్పుడు కూడా చాలా వరకు మనకు చాలా రాయితీలు కూడా ఇస్తున్నారు. సో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితేనేమి, ఎలక్ట్రిక్ కార్స్ అయితేనేమి, బస్సెస్ కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి. సో రాబోయే యుగం అంతా కూడా ఎలక్ట్రిక్ పొల్యూషన్ ఫ్రీ వాహనాలను కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో దీన్నింటినీ కూడా విరివిగా ప్రోత్సహించాలా. మరి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అలాగే ఈ వారం కూడా మనకు థీమ్ వచ్చేసి క్లీన్ ఎయిర్. ఈ క్లీన్ ఎయిర్కి సంబంధించి సార్ చెప్పినట్టు ప్రజా రవాణాది ఒకటి, సౌరశక్తికి సంబంధించింది ఒకటి. ఆల్రెడీ మనము గ్రూపుల్లో కూడా అందరికీ మనము మిత్రులకు అందరికీ కూడా షేర్ చేసినాం. నిన్న మొన్న కూడా పరిశ్రమల్లో స్వచ్ఛమైన ఈ ఉత్పత్తి పద్ధతులు అవలంబించడము, పొలాలలో అవశేషాలు ఏమన్నా ఉంటే మంటలు పెట్టకుండా ఉండడము. అంతేకాకుండా చాలా మంది మన వాళ్ళందరూ కూడా ఈ కసు దొబ్బి కొంతమంది పబ్లిక్ మంటలు వేస్తూ అంటారు. ప్లాస్టిక్ కాల్చడం కానీ అట్లాంటివి చేయకూడదు. మనము మున్సిపాలిటీ వాహనానికే ఇస్తే మున్సిపాలిటీ వాహనం వాళ్ళు మనము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రొసీజర్ ప్రకారం మనము దాన్ని డిస్పోజ్ చేసుకుంటాము. కాబట్టి ఎవరు కూడా ప్లాస్టిక్ కానీ కసువు కానీ ఏది కూడా మంటలు పెట్టకూడదు. దాంట్లో కూడా ఇది పొల్యూషన్ కన్నా